ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మామూలుగా ఒక బ్లాక్ బస్టర్ తీస్తేనే ఆ డైరెక్టర్ డేట్స్ కు మామూలు డిమాండ్ ఉండదు. ఇక నేషనల్ అవార్డు కూడా అంటే అతను నెక్స్ట్ లీగ్ లోకి వెళ్ళిపోయినట్లే. కానీ టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఇలాంటి బ్రహ్మాండమైన ఫేజ్ లో ఉండి కూడా ఇప్పటికీ కొత్త సినిమాను ప్రారంభించలేకపోతున్నాడు. ఒక్క హీరో డేట్స్ కూడా లాక్ చేయలేకపోతున్నాడు. 2013లో బలగంతో సెన్సేషన్ సృష్టించాడు వేణు. తెలంగాణ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపింది ఈ చిత్రం. వెంటనే ఎల్లమ్మ పేరుతో ఒక కథను రాసుకుని నేచురల్ స్టార్ నాని హీరోగా మూవీ అనౌన్స్ చేశాడు. సీన్ కట్ చేస్తే ఆ తరువాత నాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. యూత్ స్టార్ నితిన్ ఎల్లమ్మ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టాడు. రేపో మాపో షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకుంటుండగా ఇప్పుడు నితిన్ కూడా ఎల్లమ్మ నుంచి తప్పుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మహానుభావుడిగా పాపులర్ అయిన శర్వానంద్ దగ్గరికి వెళ్లిందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వేణు తన తరువాతి చిత్రాన్ని ఎలా తీస్తాడా అనే క్యూరియాసిటీ ఉండగా తరచూ హీరోలు మారిపోతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బలగం నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే శర్వానంద్ ఎల్లమ్మ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టాలంటే ముందు శర్వానంద్ చేతిలో ఉన్న చిత్రాలు పూర్తి కావాలి. అన్నిటికంటే ముందు అవి రిలీజ్ అయిన తర్వాతే శర్వా ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టాలి.